హాయ్ అండి, వెల్కమ్ టు గుండె తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఆది బ్లౌజ్ కొలతతో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసి రివర్స్ చేసుకొని ఈ కొలతలు అనేది చూపిస్తాను. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, కోరంచు చివరి నుండి లెఫ్ట్ సైడ్కి మనకి అంచు ఉండే విధంగా చూసుకొని ఇలా నెక్ సూటిగా నేను చూపించిన విధంగా ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకొని నెక్ సూటిగా ఈ కోరంచు చివరి నుండి మనకి బ్లౌజ్ పీస్ పైన ఎక్కడికైతే వస్తుందో ఆది బ్లౌజ్ అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కోరంచు చివర ఉంటుంది కదా, మనం మార్కింగ్ చేసిన దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు సమానంగా లేకపోతే సమానంగా చేసుకోండి. నాకైతే సమానంగా ఉంది. ఇలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు 1/2 ఇంచ్ లైన్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు ఇలా సూటిగా పట్టుకొని బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ సైడ్ నేను మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా కింది వైపు 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను. పై వైపు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా 2 లైన్లని మనం మార్కింగ్ చేసుకోవాలి. పైన కింద మార్కింగ్ ఖర్చుకి ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు అండి. కింది వైపు ఎగ్జాక్ట్ మనకి కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే టేప్ యూజ్ చేయట్లేదండి. మన ఫింగర్ ఉంటుంది కదా, అంటే 1 ఇంచ్ ఉంటుందండి కరెక్ట్గా. అది టేప్తో కొలిస్తే నేను అలా తీసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. ఈ మనం నెక్కు సూటిగా ఇలా ఖర్చుల్ని రెండింటిని పట్టుకొని నెక్కు సూటిగా ఇలా పట్టుకొని చూడండి వచ్చిందా లేదా చెస్ట్ లూజ్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను. ఖర్చుకు మనం 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చండి. నేనైతే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ చేస్తాం కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, అటు సైడు చివరికి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎగ్జాక్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు నుంచి పైకి కొలుచుకున్న తర్వాత అలా మార్కింగ్ చేసుకొని చెస్ట్లు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్, ఆ బ్యాక్ నెక్ కోసం ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా 2 షోల్డర్స్ సమానంగా పట్టుకొని కింది వైపు నెక్ వైపు ఇలా ఎగ్జాక్ట్ మనకు నెక్ అయితే ఎంత ఉందో ఖర్చుకు కింది వైపు వదులుకున్న తర్వాత నెక్కి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచుకు ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలండి. అంటే అది ఖర్చు కోసం ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ ఖర్చులకి వదులుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం ఆది బ్లౌజ్ని సెట్ చేసుకొని ఇలా నెక్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది నెక్ అనేది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచు ఎక్కువ ఖర్చుకు తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్తో ఇలా కలిపేసేయాలి. ఇలాంటి స్కేల్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే నార్మల్ స్కేల్ తోటి కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందనేది చూద్దాం. షోల్డర్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మనం నెక్ వైపు ఒక పావించు ఖర్చుకు వదిలేసి ఎగ్జాక్ట్ పెట్టుకొని పావించి ఎక్కువ వదులుకున్నాం కదా, అదేవిధంగా చంకడౌన్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఎల్ షేప్లో ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత 1.5 ఇంచులు అనేది నేను ఈ మూల దగ్గర తీసుకున్నాను. ఈ స్కేల్తో ఇలా రౌండ్గా కలిపేసేయాలి. ఇది చంక రౌండ్ అంది. బిగినర్స్కి అయితే ఈ కరువు స్కేల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి ఈ స్కేల్ని యూజ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది కొలత అనేది. మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది. ఇలా మార్కింగ్ చేసామంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వారికైతే అవసరం లేదు, కానీ బిగినర్స్కి అయితే ఇలాంటి స్కేల్ కంపల్సరీ ఉండాలండి. ఇలా మార్కింగ్ చేశాను, అలానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మనం ఖర్చుకు అదురుకున్న దానికి సగానికి ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసామంటే కిందికి మనకు మార్కింగ్ అనేది పడిపోతుంది. దానిపై నుండి ఒక స్కేల్ ఇలా తీసుకొని పొడవును మార్కింగ్ చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రెండింటిని కలిపేసేయాలి. అదేవిధంగా ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉండడం కోసం. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అలానే కుట్టామంటే ముడతలు వస్తాయండి. అందుకోసం ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సమానంగా ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత సమానంగా ఉంటుంది బ్లౌజు, అప్పుడు ముడతలు అనేవి రావు. అందుకోసం ఈ మూల దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. అదే మనం ఏదైతే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసామో దాని పక్కనే ఇలా ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేస్తున్నాను. మనం ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలతలు తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా ఆది బ్లౌజ్ నుంచే కొలతలు తీసుకుంటున్నాను. ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. ఈ బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోండి. నేనైతే క్రాస్ కట్ చేస్తున్నాను కాబట్టి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే మనం నెక్ చూసుకోవాలండి. ఫస్ట్ చూసేదైతే నెక్. ఈ నెక్కి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నెక్ ఎగ్జాక్ట్ మార్కింగ్ నేను చేస్తున్నాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదులుకోవాలి. ఇక్కడ ఖర్చుకు మార్కింగ్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక పావించు ఎక్కువ కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. నెక్ కోసం అయితే పావించ్ కట్ చేసుకోవాలి. ఈ మూల దగ్గర 2 ఇంచులు తక్కువ కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే. ఇప్పుడు లేదంటే ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా కొలిచి చూసినప్పుడు మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఎగ్జాక్ట్ తీసుకొని కిందికి పైకి ఖర్చుకు వదులుకోవాలండి. హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పైకి హాఫ్ ఇంచు. ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు కూడా అంతే. ఉక్స్ పట్టి వైపు ఎగ్జాక్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకొని కింది వైపు 1 ఇంచ్ ఎక్కువ కలుపుకోవాలండి. మిడిల్లో డాట్ వస్తుంది కదా, దానికోసం. రౌండ్ నెక్ ఇలా రౌండ్ చేసుకుంటే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఈ స్కేల్ యూజ్ చేస్తే రౌండ్గా వస్తుందండి నెక్ అనేది. ఖర్చుకు ఒక పావించు ఉండాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కింది వైపుకి మనం బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలని చెప్పాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 2 ఇంచులు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా కొలవాలండి. మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. షోల్డర్కి మనం ఖర్చుకు వదులుకున్న తర్వాత కిందికి కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని షోల్డర్కి ఎలాగైతే పైకి వదులుకున్నామో కింది వైపు కూడా అలాగే ఖర్చు కోసం వదులుకోవాలి. హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఈ మూల దగ్గర మనకి చంక రౌండ్ మూల ఉంటుంది కదా, అక్కడ కూడా 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి. కింది వైపు 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఒకసారి మనం చేతితో రఫ్ చేసామంటే కిందికి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర ఎలా మార్కింగ్ అయితే ఉందో అలాగే స్కేల్తో ఇలా రెండింటిని కలిపేసి బ్యాక్ పార్ట్కు ఉన్నట్టుగానే మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఈ మూల దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు తక్కువ చేసుకోవాలి అంటే ముడతలు రాకుండా ఉండడం కోసం. బ్లౌజ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు అనేవి రావు ఈ 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే. అదేవిధంగా ఇలా కింది వైపు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా అక్కడికి సమానంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్తో క్రాస్గా ఈ మెయిన్ డాట్ నుంచి ఈ ఉక్స్ పట్టి వైపు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరన చూడండి, బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే డాట్ వేస్తాం కదా మనం, మెయిన్ డాట్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా వస్తుందండి. స్టిచ్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసామంటే. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఎలా చేసుకోవాలి అనేది. 4 డాట్స్ అయితే నేను స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్స్ అనేవి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకే వైపు కట్ చేశానండి నేను. ఒక మడతలోనే 2 కట్ చేసేసాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కటింగ్. బ్యాక్ పార్ట్ పైన పరిచి చూపిస్తాను. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, కోరు చివర ఇలా 4 మడతలుగా వేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మన చాయిస్ అండి. ఈ కటింగ్లో ఈ 2 వైపులా కట్ చేయొచ్చు హ్యాండ్స్ అనేవి. ఇలా 4 మడతలుగా వేసుకొని ఇటు సైడ్ కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే కింది వైపు కోర్ వచ్చే విధంగా మనకి హెమ్మింగ్కి ఒక స్టిచ్ వేసి సమానంగా చేసుకొని స్టిచ్ వేస్తాం కదా, ఆ పని లేకుండా మనకు కోర్ ఉంచి ఉంటుంది కదా, అది ఉన్న వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి. చివరికైతే ఇలా చూడండి, ఇక్కడికి మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. చివరికి స్టిచ్ వేయాల్సిన అవసరం లేదండి, మనకు కోరంచులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకుందాం. ఇక్కడికి హెమ్మింగ్ చేసే దగ్గర నుండి పైకి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ లూజు మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ ఎక్కడ వరకు ఉందో చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చుకు 1.5 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ చేశాను. హ్యాండ్ లూజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు
ఇలా రావాలండి. ఖర్చుకి 1/2 ఇంచు 1.5 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్ని యూజ్ చేసి ఇలా క్రాస్గా చంక రౌండ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇక్కడికి ఉందండి. ఎక్కువ ఖర్చు కోసం ఎక్కువ తీసుకున్నాను. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఎలాగైతే మార్కింగ్ చేశానో అలా కట్ చేస్తున్నాను. ఖర్చుకు వదులుకున్న దగ్గరికి ఒక మార్కింగ్ అనేది టక్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుండి ఆ 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసి రబ్ చేసామంటే కిందికి మన మార్కింగ్ పడిపోతుంది. ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా క్రాస్గా ఈ మనకి మిడిల్లో 3/4 ఇంచ్ తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వన్ సైడ్ కట్ చేసుకోవాలండి, ఒకే సైడ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు రావాలి. ఈ స్టిచ్ అనేది ఈ ఫ్రంట్ వైపు వచ్చే విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ముడతలు అనేవి రావు. ఫ్రంట్ పార్ట్కి మనం లోతు ఎలాగ తీసుకున్నామో ఈ హ్యాండ్స్ కూడా అలాగ తీసుకోవాలి. రెండింటికి లోతు తీసుకుంటేనే మనకు ముడతలు అనేవి రావండి. ఇలా ఉండాలి. కట్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 2 మడతలుగా వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకున్న తర్వాత ఇంకొక మడత అనేది వేసుకోవాలి. మనకి ఎంతైతే క్లాత్ అవసరమో అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ కంటే ఎక్కువనే ఉందండి, బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువనే ఉందండి. మనకి ఎంత అవసరమో అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దామండి. ఇక్కడ మనకు ఒక స్టిచ్ అనేది వస్తుంది, అంటే మనం లోపల ఇంకొక క్లాత్ అనేది జాయింట్ ఇస్తాం కాబట్టి ఆ స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేశాను. పైన ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ మార్కింగ్ చేశాను. కింది వైపు ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వదులుకొని ఆ పైనుంచి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను. దానిపై నుండి ఖర్చుకు మార్కింగ్ చేస్తాను. అంటే 1/2 ఇంచ్ అనేది పైకి ఎక్కువ తీసుకోవాలండి, కుట్టులోకి వెళ్తుంది కదా. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి షేప్ బెల్ట్లు 2 వచ్చేసాయి. 2 అంటే డబల్ ఉందండి మడతలో. అంటే 4 పీసులు అండి, మధ్యలో కట్ చేస్తే 4 పీసులు వస్తాయి. ఈ లోపల మనకి ఇంకొక పీస్ కావాలి కాబట్టి సేమ్ ఇందాక కట్ చేసింది పెట్టేసి కట్ చేస్తున్నాను. మిడిల్లో ఇప్పుడు ఇదేమో నడుం పట్టి అండి. ఇందాక కట్ చేసింది అయితే షేప్ బెల్ట్ కోసం నడుం పట్టి వేయడానికి ఈ పీస్ అనేది కట్ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్లో ఇంకొకటి మనం జాయిన్ చేయాలండి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత. 2 పీసులే స్టిచ్ చేసామంటే ఫ్రంట్ పార్ట్లో మనకి స్టిఫ్గా ఉండదండి బ్లౌజ్ అనేది. ఇలా మిడిల్లో ఇంకో పీస్ అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసామంటే స్టిఫ్గా ఉంటుంది. బొటిక్స్లో అయితే బక్రం పీస్ వేసి స్టిచ్ చేస్తారండి. షర్ట్కి ఎలాగా వేస్తారో మిడిల్లో అలా ఈ షేప్ బెల్ట్ కూడా ఒక పీస్ అనేది ఇలా
మధ్యలో పెట్టి స్టిచ్ చేయాలి, బాగుంటుంది బ్లౌజు ఫినిషింగ్. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేస్తున్నాను. మిగిలిన పీసులలో ఉక్స్ పట్టి కాజా పట్టి మెడ పీసులన్నీ తీసుకోవాలండి. మెడ పీసులు అయితే క్రాస్గా తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా క్రాస్గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేస్తేనే నెక్ కరెక్ట్గా వస్తుందండి. స్క్వేర్ నెక్ అయితే స్ట్రైట్గా తీసుకున్నా ఏం కాదు, కానీ రౌండ్ నెక్ అయితే ఖచ్చితంగా క్రాసే తీసుకోవాలండి. కటింగ్ అయితే అయిపోయిందండి. నేను అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కానట్లయితే కామెంట్లో నన్ను అడగండి. నేను మరొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.